కేంద్రం రాహుల్ గాంధీపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేత జానారెడ్డి విమర్శించారు. రాహుల్ ఎంపీ సభ్యత్వం రద్దు చేయడాన్ని ఖండించిన జానారెడ్డి ప్రతిపక్షాలు ఐక్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర తీరుపై 17 విపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం నియంతృత్వ ధోరణితో ప్రజలు విసిగిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని జానారెడ్డి ఆరోపించారు. పార్లమెంట్లో అదానీ మోడీల సంబంధాన్ని ప్రశ్నించినప్పటి నుంచి రాహుల్పై కక్ష కట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితుల్లో అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో గొంతు కలిపి ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీలను కలిపి వారితో పాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ముందుకు సాగుతుందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. ఇందులో ముఖ్యంగా అందులో సందేహం కూడా లేదు. స్వాతంత్ర్యాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర్యం కొరకు అనేక రకాల బలిదానాలు, త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కొరకే కాదు, 80 సంవత్సరాలు 1988 మొదలు 47 వరకు, అంటే సుమారు 62 సంవత్సరాలు పైన పార్టీలు కానీ పదవులు కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం లేని రోజుల్లో ఇది ఒక